దర్శన్ వాళ్ళ నాన్నగారు కోపంగా దర్శన్తో ఆ అమ్మాయి నీతో కాపురం చెయ్యనంటుంది. రేపే లాయర్ గారిని కలిసి విడాకుల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని అనగానే అందరూ కంగారు పడతాడు. దర్శన్ కూడా చాలా కంగారు పడుతూ ఉండగా శరణ్య వాళ్ళ అమ్మ నాన్న దర్శన్ వాళ్ళ నాన్నగారి చేతులు పట్టుకొని ప్లీజ్ బావగారు మాకు ఒక 2 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి, నేను శరణ్యతో మాట్లాడతాను అని అంటూ పైకి రూమ్లోకి వెళ్తారు. ఇక శరణ్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది గీత. ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉండగా నా కాపురం నా ఇష్టం, నేను ఇక కాపురం చెయ్యలేను, ఈ నరకంలో నేనుండలేను, ఈ నరకంలో నేను కాపురం చెయ్యలేను అని శరణ్య గొంతు చించుకొని అరుస్తూ ఉండగా గీత లాగిపెట్టి శరణ్యని కొడుతుంది. అయినా శరణ్య ప్రవర్తనలో మార్పు ఉండదు. మీరు నన్ను బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను అని అనేస్తుంది శరణ్య. దాంతో ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు షాక్ అవుతారు. అమ్మ శరణ్య అని వాళ్ళ నాన్నగారు అంటుండగా 2 చేతులెత్తి దండం పెడుతుంది శరణ్య. ఇక ఏం చేయాలో అర్థం కాక హాల్లోకి దిగి వస్తారు వాళ్ళిద్దరూ. ఏమంటుంది శరణ్య అని అడుగుతూ ఉండగా కాపురం చెయ్యనంటుంది అని చెప్పేస్తారు శరణ్య వాళ్ళ నాన్నగారు. దాంతో అందరూ షాక్ అవుతారు. దర్శన్ అయితే కుప్పకూలినట్టు ఫీల్ అవుతాడు. ఇక దర్శన్ ఇదంతా వాళ్ళ చెల్లి కోసమే శరణ్య చేస్తుందని తెలుసుకుంటాడా లేదంటే విడాకులు ఇస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.